ఒక్కసారి చూడండి ఏమంటున్నాడు కేటీఆర్ అంటే, అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది, కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఓట్ల తేడా 1.85% అంటున్నాడు. ఇది ఓవరాల్ స్టేట్లో చూసినప్పుడు వాస్తవమే. కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య ఓట్ల తేడా 1.85%. కానీ మీరు ఒక్కసారి హైదరాబాద్ని పక్కన పెట్టి చూస్తే వీళ్ళకి వచ్చిన సీట్లు మొత్తం హైదరాబాదే. ఒకవేళ హైదరాబాద్లో కనుక సీట్లు తగ్గి ఉంటే 20 సీట్లు కూడా వచ్చేవి కావు. టోటల్ హైదరాబాద్లోనే వీళ్ళకి మెజారిటీ ఓట్లు వచ్చినాయి, హైదరాబాద్ ఆ చుట్టుపక్కల. ఈ హైదరాబాద్ కాకుండా మిగతా ప్రాంతాలు ఒకసారి గమనిస్తే 15%, 20% ఎబవ్ ఉన్నాయి కొన్ని నియోజకవర్గాలు, 30% ఉన్నాయి గ్యాప్. మీరు ఒక్కసారి ఆ లిస్ట్ ఒక్కసారి చూడండి. నేను ఒక చిన్న చాలా ఇంట్రెస్టింగ్గా వీళ్ళు రాశారు. మీరు ఒక్కసారి ఈ పీడిఎఫ్ చూడండి. 119 నియోజకవర్గాలకు సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా. ఇందులో ఏ పార్టీని ఓడగొట్టింది, ఎవరు గెలిచారు, పర్సంటేజ్ ఎంత, గ్యాప్ ఎంత ఉన్నది మీరు ఒక్కసారి చూడండి. జిల్లాల వారీగా రూరల్లో బీఆర్ఎస్ పార్టీ పతనం ఎట్లా స్టార్ట్ అయింది, ప్రజలు ఎట్లా తిరస్కరించారని కనబడుతుంది. ఈయన 1.85%, హే చాలా తక్కువ, మనం ఇట్లా గెలిచేటోళ్ళం జర్ర అయితే అని అనుకుంటున్నాడు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో వేల ఓట్లతో 20-30% ఓట్లతో ఓడిపోయింది. గ్యాప్ అంతున్నది. మీరు ఒక్కసారి చూడండి. పాల్వాయి హరీష్ బాబు సిర్పూర్లో బీజేపీ గెలిచింది. ఇక్కడ బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య ఓట్ల శాతం 1.66%. కొన్ని నియోజకవర్గాలు అట్లున్నాయి. ఇంకొన్ని చూడండి. చెన్నూరు చూడండి. చెన్నూరులో కాంగ్రెస్ గెలిచింది బీఆర్ఎస్ మీద, వివేక్ గెలిచిండు బాల్కసుమన్ మీద. ఎంత? 24.65%. ఎంత గ్యాప్ ఉన్నది? ఇట్లా ఈయన అంటున్నాడు కదా, 14 నియోజకవర్గాలు మేము చాలా తక్కువ దాంతో ఓడిపోయినాం, 6,000 ఓట్లతో ఓడిపోయినామని. మరి నువ్వు మార్జిన్ చూడు, నువ్వు ఓడిపోయిన మార్జిన్ 37,000, 36,000, 4,000, 7,000. దాని తర్వాత ఇగో నిర్మల్లో బీజేపీ చేతిలో 50,000తో ఓడిపోయిండు నీ క్యాండిడేట్, 25%. దాని తర్వాత ముధోల్లో 24,000 ఓట్లతో ఓడిపోయాడు నీ క్యాండిడేట్. నీకు రూరల్లో ఒక్కసారి చూడండి. నీకు ఇంకా ఆర్మూర్లో అయితే నీ పార్టీ 3వ ప్లేస్కి పోయింది. నీ పార్టీ 3వ ప్లేస్కి పోయింది. నీ పార్టీ కనుమరుగైపోయింది. నీ జీవన్ రెడ్డి మొత్తం కథం చేసి అవతల పడేసారు, బొంద పెట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే, కొన్ని నియోజకవర్గాలు బోధన్, జుక్కల్, ఇట్లా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే 1%, 2% ఆ తేడా ఉన్నది. మిగతా మెజారిటీ నియోజకవర్గాల్లో అసలు వ్యానిష్ అయిపోయింది పార్టీ. ఇక 14% ఉన్నది. ఇక్కడ చూడండి. ఎల్లారెడ్డిలో 12.99%, అంటే ఆల్మోస్ట్ 13% తేడా ఉన్నది. మీ అయ్యనే ఓడిపోయి చివరికి చంద్రశేఖరరావు ఏడా కామారెడ్డిలో. ఇగో నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ దాదాపు 11.26% ఓట్లతో గెలిచింది. 2.6% కాంగ్రెస్ గెలిచిన సీట్లు చూద్దాం. మరి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ గెలిచిన సీటు చూడండి బాల్కొండ, మరి ఎంతనే? మరి 2%ఏ కదా, ఇక్కడ 4,000 ఓట్లేగా. మళ్ళీ అది కూడా ఎక్కడ, నీకు ట్రయాంగిల్ ఫైట్ ఉన్న దగ్గర నువ్వు 1-2 ప్లేసుల్లో బయటపడ్డావు. ఇక్కడ చూడండి ధర్మపురి, రామగుండం, మంతని, పెద్దపల్లి పర్సంటేజ్ చూడండి 26, 15, 37, 12. నీకు రూరల్ అసలు నీకు జనం నిన్ను దేకలేదు అసలు నీ పార్టీని. ఇక్కడ చూడండి చొప్పదండి మేడిపల్లి సత్యం గెలిచిండు సుంకె రవిశంకర్ మీద. పర్సంటేజ్ ఎంత? 37,000 ఓట్లతోని 20.55%. విత్ ఎవిడెన్స్ కదా, విత్ డీటెయిల్స్ కదా. ఇగో ఆది శ్రీనివాస్ నీ వెలమ కారిడార్ని తొక్కి అవతల పెట్టిండు. వేములవాడ నియోజకవర్గంలో 8.37%. మరి నువ్వు కాబోయే ముఖ్యమంత్రి కదా, నీకు నీ 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 మెజారిటీ తగ్గింది కదా మరి నీ సిరిసిల్లలోనే. కవంపల్లి సత్యనారాయణ బాల్క ఎవరి పేరు ఉంది, ఈయన ఉండే కదా రసమై బాలకిషన్ మీద ఇగో 17.42%.
ఇప్పుడు మానకొండూరు ప్రజలకు పోయి కాంగ్రెస్కి మాకు మధ్య 1.85% ఉందని అంటావా? 18% మంది ఎక్కువ జనము కాంగ్రెస్ కడ ఓటేసారు. బీజేపీ ఉన్న దగ్గర బీజేపీకి వేసారు. ఇగో ఇదేడా హుస్నాబాదు పొన్నం ప్రభాకర్ 9.36%, అంటే ఆల్మోస్ట్ 10% కదా. హరీష్ రావు అది భారీ మెజారిటీ. మైనంపల్లి రోహిత్ 5.44%. పటోళ్ళ సంజీవరెడ్డి ఎక్కడది నారాయణ్ ఖేడ్ 3.37%. దామోదర్ రాజనరసింహ 13.25% ఓట్లతో గెలిచిండు. మరి 2% ఉంది కదా చాలా నియోజకవర్గాల్లో. 8,000 7,000తోనే గెలిచినావు కదా నువ్వు కొన్ని నువ్వు గెలిచిన నియోజకవర్గాల్లో. సో ఇట్లా అవి ఏదో 1.85% ఓవరాల్ దాన్ని చూసి చెప్తా ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో 14.78% ఊడ్చుకపోయింది కదా నీ పార్టీ. మరి దీనికి ఏం సమాధానం చెప్తావు? చేవెళ్ళలో జస్ట్ 0.14 268 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండు. ఇంకెక్కడ పరిగి 11%, ఆల్మోస్ట్ 12%. వికారాబాద్ 7.39%. తాండూరులో 3.76%. మలక్పేటలో నీ పార్టీనే లేదు. ఆడ ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్గా వార్ నడిచింది. దీనికి ఏం సమాధానం? ఇక్కడ హైదరాబాద్ లాంటి ప్లేసెస్లోనే వీళ్ళకి బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిచింది. ఇదంతా ఓవరాల్ పర్సంటేజ్కి వచ్చేసరికి దగ్గర వరకు వచ్చింది. కానీ మిగతా దాదాపు 80-90 నియోజకవర్గాల్లో చాలా దారుణమైన పొజిషన్లో ఉంది బీఆర్ఎస్. అంటే రూరల్ మొత్తం ఊడి చేసారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఎవరు వీళ్ళకి ఓట్లు వేయలే. వెరీ క్లియర్గా కనిపిస్తుంది కదా. 16%, 4%, 11%, 8% కాంగ్రెస్ గెలిచింది చూపిస్తున్నా, అండ్ బీజేపీ గెలిచింది చూపిస్తున్నా. 9%, 11%, 15%, 25%. ఎక్కడిది? అచ్చంపేటలో గువ్వల బాలరాజు 25% ఓట్లతో ఓడిపోయిండు. ఇగో కల్వకుర్తి నీ పార్టీనే లేదు ఇక్కడ. కల్వకుర్తిలో నీ జైపాల్ యాదవ్ 3వ ప్లేస్కి పోయిండు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అక్కడ. షాద్ నగరు 3.64%. కొల్లాపూరు 15%. దేవరకొండ 14%. ఇంకా నాగార్జున సాగర్ 27%. మిర్యాలగూడ 25%. హుజూర్ నగర్ 20%. ఖోదాడ్ 27%. సూర్యాపేట్ 2.23% నువ్వు గెలిచింది. ఎన్నోట్లు? 4,000 ఓట్లతో గెలిచినావు. నల్గొండ 26.63%. మునుగోడు 17.38%. భువనగిరి 13.36%. నకరేకల్ 31.43%. తుంగతుర్తి 22.69%. ఆలేరు 23.33%. మరి ఇదంతా మరి జనమంతా నిన్ను అసలు కాదు పో నువ్వు అసలు మాకు పనికిరావని ఓట్లేసారు కదా. మరి ఇవన్నీ ఎట్టుపోతాయి ఈ నియోజకవర్గాలన్నీ. ఇట్లా ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు అనమాట. మేము 1.85%తోనే గెలిచినాం, ఓడిపోయినాం, మాకు వాళ్ళకి పెద్ద గ్యాప్ లేదు. హైదరాబాద్ ఓట్లను కనుక కలిపి చూస్తే ఆ లెక్క కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రం వెలిగిపోతుంది, తలసరి ఆదాయంలో మనం ఎక్కడనో ఉన్నామని అంటాం. దేశం వెలిగిపోతుంది, దేశం తలసరి ఆదాయం ఎక్కడనో ఉన్నదని మనం మాట్లాడతాం. అంటే గవర్నమెంట్ చెప్తూ ఉంటాయి. ఇప్పుడు దేశంలోనేమో అదానీ అంబానీ సంపదని కలిపి తలసరి ఆదాయం లెక్క కడతారు. దాంట్లోనే పేదోడు ఆదాయం కూడా ఉంటుంది. అప్పుడు మన అభివృద్ధి చెందినట్ట. రాష్ట్రంలో మెగా కృష్ణారెడ్డిది, మైహోం రామేశ్వరరావుది, కేసీఆర్ సంపాదన కూడా ఇంక్లూడ్ అయి తలసరి ఆదాయాన్ని లెక్క కడతారు. మరి పేదోడు డెవలప్ అయినట్ట? ఇది కూడా అట్లనే ఉన్నది లెక్క. అసలు మీరు చూడండి, ఇక మహబాదు 23.86%, నర్సంపేట్ 9%, పరకాల్ 4.21%, వరంగల్ వెస్ట్ 9.18%. అది ఏడున్నారు మీరు? వరంగల్ ఈస్ట్ అని నీ ఏడున్నావా? 3వ ప్లేస్ నీది. వరంగల్ ఈస్ట్లో 3వ ప్లేస్ నీది. వర్ధన్నపేట 8.89%, భూపాలపల్లి 23.35%, ములుగు 17.97%,
పినపాక 21.58, ఎల్లందు 32.14. మీకు కాంగ్రెస్కి గెలిచిన, ఒకవేళ కాంగ్రెస్ గెలిచిన వాళ్ళకున్న గ్యాప్ చూడండి. ఖమ్మం 20.91, పాలేరు 26.12, మధిర 18, వైరా 19, సత్తుపల్లి 9, కొత్తగూడెం 14. అసలు ఈయన లేడీడా కొత్తగూడెంలో. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జలగం వెంకట్రావు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అశ్వారావుపేట 21, భద్రాచలం నువ్వు గెలిచింది ఎంత? 4%, 5,000 గెలిచిండు బీఆర్ఎస్. గెలిచిన ఒకటి. ఎవరి శివుల పూలు పెడతారు మీరు చెప్పండి? బంజైరిగా 1%తోనే గెలిచినాం, ఓడిపోయినాం, మనకు మస్తు ఓట్లు పడ్డాయి.